పొగడం ఏంటి? ఏదైనా సందర్భం లేదు, ఏమీ లేదు. ఒక మీడియా సమావేశం పెట్టి ఆయనెళ్ళి కలిసి ఆయన ఎందుకు పేరు మార్చుకున్నారో, ఇంత గొప్పోళ్ళు ఎవరో లేరు ప్రపంచంలో అని చెప్పడంలో ఏమైనా రాజకీయ ఆంతర్యం ఉందా? అంటే ప్రజా జీవితంలో ఉండేవాళ్ళు ఒక అడుగు వేసేటప్పుడు ఒక మాట మాట్లాడేటప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయనేది దృష్టిలో పెట్టుకోవాలి. నిజమే పేరు మార్చుకుంటాను, లేకపోతే తలకిందులుగా తపస్సు చేస్తాను, లేకపోతే జుట్టు గుండు చేయించుకుంటాను, ఇట్లాంటి ప్రతిజ్ఞలు చేస్తారు. సరే, అది కూడా రాచరిక యుగం నాటిది. ఆధునిక యుగంలో ప్రతిజ్ఞలు, ఒట్లు, ఇప్పటికీ మా డిబేట్లో చేస్తారు ఒట్లు, ప్రతిజ్ఞలు, లేకపోతే అక్కడికి వచ్చి ప్రమాణం, ఇవన్నీ కూడా చట్టం ముందు ఏమీ ఉండవు అనుకోండి. కానీ పేరు మార్చుకునే వాళ్ళు పద్మనాభం పేరు పరంధామయ్య అని మార్చుకుంటాను అని అంటారు. కానీ ఒక పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటాను అనే ప్రకటన చేయడంలోనే ఆయన అనాలోచితమైనటువంటి ఒక అనవసరమైనటువంటి ఒక చర్య. ఇప్పటికి ఇంకా పెరుగుతుంది అది. ఈ కులతత్వాలు బాగా పెరిగాయి రాజకీయాల్లోనే, వాతావరణం ఉన్నప్పుడు ఆ మార్చుకోవటం. నేను ఇంకొక మాట కూడా చాలా ముఖ్యంగా చెప్తున్నాను. రెడ్డి అన్న, చౌదరి అన్న, నాయుడు అన్న, ఇవన్నీ అన్ని చోట్ల ఒక విధంగా లేవండి. నాయుడు అంటే ఒక ప్రాంతంలో ఒక కులం, ఇంకో ప్రాంతంలో ఇంకో కులం. నాయుళ్ళు అంటే ఒక కులం. నాకైతే కులతత్వాలు లేవు. ఉరివి వారికి నెలను ఒక కంచెము పెట్టి పొత్తు గుడిపి కులము పొలియజేసి తలను చేయి పెట్టి తగనమ్మ చెప్పరు విశ్వదాభిరామ వినురవేమ. ఏ కులమని నన్ను నివరములడిగితే ఏమని చెప్పను లోకులకు పలుగాకులకు అన్నవాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. కాబట్టి ఎవరు రెడ్డి, ఎవరు చౌదరి, ఎవరు శర్మ, ఎవరు ఠాగూరు, ఎవరు రాజు, ఎవరు వర్మ, ఎవరు ఇది నిజానికి అది అప్రధానమైన విషయం. కానీ దాని ద్వారా కొన్ని సంకేతాలు ఉన్నాయి. ఇప్పుడు రెడ్డి ఉంది, నాకు తెలుసు రాయలసీమ ప్రాంతంలో రెడ్డి అని కేవలం రెడ్లు మాత్రం పెట్టుకోరు. అవును, ఇప్పుడు రఘువీరారెడ్డి గారు ఉంటారు, ఆయన నేపథ్యం వేరే ఉంటుంది. లేదు, కొన్ని చోట్ల ఇప్పుడు కొంతమంది శాస్త్రి అని ఉంటుంది, వాళ్ళు శాస్త్రి అనేది వాళ్ళ పట్ట. అది చాలామంది పొరపాటు పడుతుంది, ఇంటి పేరుని బట్టి, రంగుని బట్టి. ఇవన్నీ మన భ్రమలు. అదొక చర్చ అనుకోండి, దాన్ని పక్కన పెడదాం. పద్మనాభం గారు, ముద్రగడ పద్మనాభం గారు, కిర్లంపూడి పెద్ద ఆయన, ఈ పేరు మార్పు ఇది చెప్పినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్, దాని పర్యవసానాలు, దాని ద్వారా తాను ఇచ్చే సంకేతాలు తెలియకుండా ఉంటాయని ఆయన భావించే అవకాశం లేదు. హడావుడిలోనో లేదా తొందరపాటులోనో లేదా అప్పుడు ఆయనకున్న ఊపులో ఇంకా అసలు అవసరం రాదనో ఆయన ఆ ప్రకటన చేసినట్టుగా ఉన్నారు. చేసిన తర్వాత సవాళ్ళు చేసి మీరు పేరు మార్చుకోండి అది ఇది అన్నారు. దాన్ని ఆయన మార్చుకున్నారు, చట్టబద్ధంగా ఆయన మార్చుకున్నారు. సరే, అది ప్రతిజ్ఞ కోసం మాత్రమే మార్చుకున్నాను, కానీ నా పేరు పద్మనాభమే అని ఒక ప్రకటన ఆయన చేస్తుంటే కూడా బాగానే ఉండేది. నేను చెప్పాను కాబట్టి అది రాజకీయాల కోసం లేకపోతే చట్టం కోసం మార్చాను. నేనైతే ప్రజా జీవితంలో నేను ఎప్పటికీ ముద్రగడ పద్మనాభాన్ని, ఆ మాట అంబటి రాంబాబు చెప్తే ఉపయోగం లేదు, ఆ మాట ముద్రగడ పద్మనాభం చెప్పాలి. ఎందుకంటే ఇంకా రెండో మాట, ఇది మొదటిది. ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఒక ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నారు, ఒక విధమైన రకరకాల శక్తుల మధ్య. కాబట్టి ఆయన కొంత తోడు నిలబడాలని వైసీపీ భావించి ఉండాలి. అప్పుడు ఆయన నిరాహార దీక్ష చేసినప్పుడు వెళ్ళింది కూడా అంబటి రాంబాబే. అప్పుడు ఏమన్నారు ఏంటి, ఆయన మన అలాంటి వాళ్ళందరికీ మీడియా వాళ్ళకి చాలా వివరంగా చెప్తూ ఉండేవాళ్ళు, పోలీసులు ఇలా తిట్టారు అలా తిట్టారు, ఈ విషయాలన్నీ కూడా. సో ఆయన ఇప్పుడు ఆయన కాపాడడానికి, ఆయనకు అండగా నిలబడడానికి అక్కడికి వెళ్ళారు. దాన్ని ఎందుకు ఇంతగా నొక్కి చెప్తున్నారు అంటే, ఆయన మన కుల పెద్ద ఇప్పటికి కూడా దీనికి ఉన్నాడు. అవును, అంటే వీళ్ళని వైసీపీ కాపాడుకునే ఒక ప్రయత్నంలో ఆ సెక్షన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావటం ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆయన ఒక ఐకాన్గా చూస్తున్న పరిస్థితుల్లో ఈయనేమో పాత ఐకాన్. ఇక్కడ దురదృష్టకరమైన లేదా ఆయనకు సంబంధించి ఆయనకు బాగా విచారం కలిగించిన విషయం ఏమంటే, కిర్లంపూడిలో కూడా మెజార్టీ రాలేదు. అవును, 8,000 వాళ్ళకు వస్తే 3,000 చిల్లర వీళ్ళకి వచ్చాయి. మిగతా చోట్ల రాకపోవడం వేరే విషయం. నేను ఎవరిని బాధ పెట్టే మాటలు నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నాను నేను. సో దాని మీద బాధ ఉంటుంది సహజంగా. ఇలాంటి వాటన్నిటిని కూడా చక్కదిద్దుకొని మళ్ళీ దారిలో పట్టాలు ఎక్కించుకునే ఒక ప్రయత్నంలో అంబటి రాంబాబును వాళ్ళు ప్రయోగించి ఉండవచ్చు. కానీ దీని మీద ఇప్పుడు ఆయన కుమార్తె అన్నారు, మళ్ళీ ఇంకా ఆమె వేరే శిబిరంలో ఉన్నారు. ఆమె ఏం మాట్లాడినా ఆమె ఏమి అనుకూలంగా ఏమీ మాట్లాడే పరిస్థితి లేదు కదా. కాబట్టి పెద్ద ఆయనను సెంటిమెంటల్గానో గౌరవంతోనో ఆయనకు సంబంధించి పరిష్కారం చూపించదలుచుకుంటే అదొక పద్ధతి. రాజకీయంగా ఉంటే మామూలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటే ప్రజలు ఎవరిని ఎంత ఆదరిస్తే వాళ్ళు ఆదరిస్తారు. మూడవది, అసలు ఏమీ సమస్య కాదు ఆ పేరు మార్చుకోవటం, దానికి ఏం ప్రాధాన్యత లేదు. అది కూడా చాలా గొప్ప విషయమే. అంటే అది కూడా ఆయన కీర్తి కిరీటంలో
మరొక కలికితురాయి అన్న పద్ధతుల్లో కనుక మాట్లాడితే అది కూడా కొంచెం అవాస్తవమే. ఎప్పుడు కూడా ఆయన ఎవరో ఉన్నాడు, ఒక స్వామీజీ చెప్తూ ఉంటాడు, ఆయన యాక్సెప్ట్ ది ట్రూత్, యాక్సెప్ట్ ది ఫ్యాక్ట్, రియాలిటీ, యాక్సెప్ట్ ది రియాలిటీ అండ్ ఇంప్రూవ్ అపాన్ ఇట్ అని. ఉన్న వాస్తవాన్ని మీరు గుర్తించండి, అంగీకరించండి, తర్వాత దాని మీద మెరుగుదలలు తరుగుదలలు ఏమైనా ఉంటే మీరు చేసుకోండి. కాబట్టి అంబటి రాంబాబు గారు ఇప్పుడు గజం మిథ్యా, పలాయనం మిథ్యా, పేరు మార్పు మిథ్యా, దాని ప్రభావం మిథ్యా అంటే అది కుదరదు. జరిగింది, అది కూడా చాలా నాటకీయంగా, చాలా ఉద్విగ్నంగా, చాలా రసవత్తరంగా జరిగింది. జరిగి ఉండకూడదు. అప్పుడు కొంచెం జాబ్ తీసుకొని ఉండాల్సింది. మళ్ళీ పేరు మార్చుకునేటప్పుడు కూడా దానికి ఒక తోక ఎందుకండి? ఆ తోక ప్రభావం ఏంటో తెలీదా పెద్ద ఆయనకు? ఇప్పుడు ఆయన ఏమీ ఇంకా ఓటమిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన మళ్ళీ నాకు లేఖ రాయరని నేను ఆశిస్తున్నాను. రాయరని, ఎందుకంటే నేనేం వ్యక్తిగతంగా ఎవరినేం అంటలేదు. నేను వీటన్నిటిని ఏమి కులాలు తోకలు వీటి గురించి అంత అసలు ఏ రోజు ఆలోచించినటువంటి పరిస్థితి కూడా లేదు. మీకు ఎప్పుడైనా ఎలాంటి లేఖలు వచ్చిన సందర్భాలు ఉన్నాయా? పద్మనాభం గారు బాబులు ఎవరడ్డా లేదు, అంటే ఎవరైనా ఆయన శిష్యులు అప్పుడు పెడుతుండేవాళ్ళు సమాచారాలు, వాళ్ళు ఏం జరుగుతుంది అంటే. ఎక్కువ సార్లు ఏంటంటే నిజం తెలిస్తే ఉన్నదో చెప్తారు, కాబట్టి మీకు ఈ నిజం తెలియజేస్తున్నామని అలాంటి పంపుతూ ఉంటారు ఎప్పుడైనా చాలామంది. అదే ఒక ఉద్రిక్త క్షణంలో ఎక్కువ వివాదాల కంటే కూడా ముందు అది సద్దు మనగడము, ప్రశాంతత ముఖ్యమని నేను భావిస్తున్నాను. అంటే విషయాల్లో రాజీ పడనక్కర్లేదు, పడను కూడా, కానీ వివాదాలు అయితే ముగించాలి కదా. వివాదగ్రస్త వాతావరణం ఎక్కువగా మాట్లాడటం అనేది అది వికాసం కాదు. విషయపరంగా, విధానపరంగా, రాజకీయ పరంగా, ముఖ్యంగా ప్రజల కోణంలో మనం ఆలోచించాలి. కానీ ప్రతిదాన్ని తీసుకుంటే ఏదో వ్యక్తిగతమైన ప్రతిష్టలు అది ముఖ్యం కాదు. ప్రజా ప్రయోజనం చాలా ముఖ్యం ఇప్పుడు, వ్యక్తిగత పంతాల కంటే కూడా. ఆ విషయం కూడా రాంబాబు లాంటి వాళ్ళు కానీ, ఆ పార్టీ కానీ, ఆఖరకు పెద్ద ఆయన కానీ కూడా గుర్తించాలి. ఇక్కడ పంతాలు పట్టింపులు ఏముంది? పబ్లిక్ హై సోప్ జాంతా హై అంటాడు రాజేష్ ఖన్నా. సో పబ్లిక్ అన్నీ చూస్తూనే ఉంది కదా. అందులో ఈ రోజున సోషల్ మీడియా వచ్చాక లైవ్ టెలికాస్ట్ లాగా జీవితం మొత్తం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. కాబట్టి ఈ సమయంలో ఉన్నట్టుగా ఒప్పుకోవడం నిజమే, తొందరపాటు పడ్డాను. అప్పుడు మళ్ళీ పేరు మార్చుకునే ఛాయిస్ కూడా ఉంది ఆయనకు. ఆయన ఐచ్ఛికంగా మళ్ళీ మార్చొచ్చండి. అవును, ఐచ్ఛికంగానే కదా ఆయన మార్చుకున్నారు. ఆయన మళ్ళీ మార్చుకోవచ్చు. ఇప్పుడు రాజ్యాంగం మీకు ఒకసారి పేరు మార్చుకునే హక్కు మీకు ఇచ్చాక మీరు ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. ఒక్కసారి ఇప్పుడు ఆ పాపం సినిమా వాళ్ళు చాలాసార్లు నాకు దీర్ఘం, మొదటి అక్షరానికి దీర్ఘం ఇస్తే ఇప్పుడు సూర్య అని కాకుండా సూరయ్య అని స్పెల్లింగ్ రాస్తే బెటర్ అని అతను ఉదాహరణకు. నేను అతను ఏమో తప్పు పట్టట్లేదు, ఊరికి చెప్తున్నా. వాళ్ళు ఎవరి నమ్మకాలు వాళ్ళవి, దాన్ని నమ్మకాలు నంబర్లు ఇవన్నీ చేస్తుంటారు. అది మళ్ళీ జన విజ్ఞాన వేదిక, అశాస్త్రీయమైన విషయాలు, అది మరొక చర్చ అనుకోండి. కానీ అంటే నేను అంటుంది పేరు మార్చుకోవచ్చు. ఆయన మళ్ళీ అప్పుడేదో ఆ దశ అంత అయిపోయింది, పేరు మళ్ళీ మార్చుకోవచ్చు. మార్చుకొని కులం లేకపోతే నేను అన్నట్టుగా రెడ్డి, శర్మ, చౌదరి, నాయుడు, లేకపోతే శెట్టి ఇలాంటివి ఏమీ ఆ కులం నామాలు, కుల సూచకాలు లేకుండా ఒక పేరు ఆయన అంటే మళ్ళీ యాక్టివ్ అవుదాము అవ్వమని అవ్వడమే కాకుండా మళ్ళీ కాపు పెద్దల్లో మీరు మళ్ళీ చేరాలని ఆయన పేరు అవన్నీ ఎట్లా ఉన్నా వైసీపీ పెద్ద ఆయన పంపించిన మెసేజ్ అనుకోవాలి సార్. ఈ కమ్యూనిటీ పరంగా రాంబాబు గారు వచ్చారనుకోవాలి ఈ టైంలో. రాంబాబు గారు ఊరికినే ఎందుకు వస్తారండి? పలికేది భాగవతం అంటే పలికించేది వాడు రామభద్ర. సో జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ అనుకోవచ్చా? మళ్ళీ మొదలవుతూ ఉందన్నమాట. యా, సో ఈయన పద్ధతి అయితే అంత ఈజీ కాదు. ఈయన పద్ధతే మరి ఆయన ఏం ఆయన మాట్లాడాలి. మీరు అన్నట్టుగా అందరు రాంబాబే కదా మాట్లాడారు. ముద్రగడ ఎలా స్పందిస్తారు ఏంటి మనం చూడాలి. ఇంకొకటి అండి, ఆయన ఎవరో హెరాక్లిటిస్ చెప్పినట్టు ఒకే నదిలో 2 సార్లు స్నానం చేయలేవు అంటాడు ఆయన. ఒకే సన్నివేశం అదే రూపంలో తిరిగి రాదు. అవును, ముద్రగడ పద్మనాభన్ రాజకీయాల్లోకి వస్తారా లేదా, దీంట్లో చేరతారా లేదా, పవన్ దగ్గరికి వెళ్తారా, జగన్ దగ్గరికి వెళ్తారా, ఈ ఘట్టం అయిపోయింది. ఇంకా ఆ ఘట్టంలో ఉన్నటువంటి వీరఘట్టం ఇప్పుడు లేదు. ఇప్పుడు ముద్రగడ మారిన పరిస్థితుల్లో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు కొంతమంది రాజకీయాల నుంచి ఇప్పుడు అలీ ఉన్నాడు, నేను దూరం అవుతానన్నాడు. సరే, ఆయన బ్యాక్గ్రౌండ్ వేరే, ఇందు వేరు అనుకోండి. ఇంకొంతమంది పూర్తిగా చెప్పకుండా అదృష్టమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఛానల్స్లో. అవును, అంతకుముందు చాలా వీరోచితంగా చేసి అలాగే శృతి మార్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవసరం లేదు కదా. సో
ప్రజల కోణం ఉన్నప్పుడు ఈ సమస్యలన్నీ ఉండవు. అంటే జగన్ గారు బయటకు వస్తేనే తప్పించి కొంతమంది బయటకు వచ్చే పరిస్థితి లేదేమో కదా ఈ సిచ్యువేషన్లోని. ఇంకా ఆయనే వచ్చి నుంచుంటే ఎవరైనా వెనకాల నిలబడతారేమో. మీరు జగన్ చంద్రబాబు నాయుడు నేను అంతవరకే నేను ఆలోచించట్లేదు. ఒక పార్టీ గెలిచింది అనుకుంటే కూడా ఆ పార్టీలో ఒక ఓడిపోయిన ఆయన తన స్థానాన్ని ఎలా కాపాడుకోవాలి ఒక సమస్య. అవును. ఇప్పుడు ఉదాహరణకు పిఠాపురంలో గెలిచినప్పటికీ వర్మ అనే ఆయనకుండే వ్యక్తిగతంగా మళ్ళీ ఎలా ఆయన సమస్యలు ఆయనకుంటాయి. అవును కదా. కాబట్టి ప్రజా జీవితంలో పార్టీగతంగా కొన్ని ఉంటాయి, వ్యక్తిగతంగా కొన్ని ఉంటాయి. కానీ అందరికీ ప్రజాక్షేమం అనేదే, ప్రజాస్వామ్య పద్ధతులు అనేదే ఒక కొలబద్ద అయితే కనుక అప్పుడు ఇంకేం సమస్యలు. సో ఆ విధంగా ఒక పునరాలోచన చేసుకోవడానికి ముద్రగడ పద్మనాభం కూడా పూర్తి అవకాశం ఉంటుంది. ఓకే సార్, చూద్దాం. దాన్ని ఎటు తిరిగి ఈ చట్టంలోనే